హాయ్ పిల్లలు, లేత మనసు ఈ కథ మీకోసం. హలో ఫ్రెండ్స్, ఇలాంటి కథలు ఇంకా మీరు వినాలనుకుంటున్నారా? అయితే ఈ కింద వీడియోలో చూపించినట్టుగా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక కథ మొదలెడదామా? అమ్మా అన్న అరుపు విని వంటగదిలో ఉన్న సీత చేతిలోని పాత్రను క్రింద పెట్టి, ఏమైంది లక్ష్మి అని అరుచుకుంటూ బయటకు వచ్చింది. ఇంటి ముందు 8 ఏళ్ల లక్ష్మి భయంతో నిలబడి ఉంది. ఎదురుగా రంకెలు వేస్తూ ఎద్దు ఒకటి వేగంగా వస్తోంది. అది పొలాల వద్దే ఎప్పుడూ కట్టేసి ఉండేది. దానికి బాగా పొగరెక్కువ. అందువల్ల అది కనబడిన వారిని పొడుస్తూ ఉంటుంది. ఎవరు దాని కట్లు విప్పారో లేక అదే బలవంతంగా తెంచుకుందో తెలియదు. ఇంటి ముందు ఎర్ర రంగు గౌనుతో ఆడుకుంటున్న లక్ష్మిని చూసి అది వేగంగా ఆ అమ్మాయి వైపు రాసాగింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన సీత క్షణంలో ఆ సంగతి గ్రహించింది. ఆ ఎద్దు ఎవరికీ భయపడదు. అందువల్ల తన కుమార్తెని కాపాడాలని వంగి లక్ష్మిని ఇంట్లోకి విసిరి వెనక్కు తిరిగింది. అంతే, ఆ ఎద్దు తన పదునైన కొమ్ములు సీత వెనక నుంచి కడుపుని చీల్చుకొని బయటకు వచ్చాయి. సీత అమ్మా అని పెద్దగా అరిచి రక్తపు ధారలతో అలాగే క్రింద పడిపోయింది. ఇంట్లో ఆఫీస్ పని చేసుకుంటున్న శరత్ భార్య కేక విని ఆతృతతో బయటకు వచ్చాడు. నేల మీద పడి ఉన్న సీతను చూసి, సీతా ఏమైందే అంటూ దగ్గరకు తీసుకున్నాడు. కాని అప్పటికే ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో లీనమైపోయాయి. శరత్ ఏడుస్తూ, సీతా, ఇంతలో నీకు 100 ఏళ్ళు నిండాయా? నన్ను వదిలి వెళ్ళడానికి నీకు మనసెలా వచ్చింది? ఈ దరిద్రపు గొట్టు ఎద్దు మన ఇంటికి ఎందుకొచ్చింది అని ఏడవసాగాడు. అంతలో చుట్టుపక్కల ఉన్నవారు గుమిగూడారు. ఎదురింటి అవ్వ అంతా చూసినట్టుంది. శరత్, పాపం నీ భార్య లోపల పని చేసుకుంటున్నట్టుంది. నీ కూతురు లక్ష్మి మీదకు ఆ ఎద్దు వస్తున్న సంగతి తెలుసుకుని సీత పరిగెత్తుకు వచ్చి దాని లోపలికి గిరాటు వేసి తాను బలైపోయింది. ఇంకా విచారించి ప్రయోజనం ఏమీ లేదు. ఇక పైన జరగవలసింది చూడు అన్నది. అది విన్న శరత్ దుఃఖాన్ని ఆపి కోపంతో లక్ష్మిని చూశాడు. భయంతో లక్ష్మి బిత్తర చూపులు చూస్తూ వణుకుతూ, నేనేం చేయలేదు నాన్న, నాకేం తెలీదు అంది. శరత్ కోపంతో లేచి లక్ష్మి చెంప మీద టపటపా వాయించి, దరిద్రపు కొట్టుదానా, నీ వల్ల సీత చనిపోయిందా? ఇంట్లో ఆడుకోకుండా బయటకు ఎందుకెళ్ళావు? ఇక మీదట నీ పాపిష్టి ముఖం నాకు చూపించకు అంటూ లోపలికి వెళ్ళాడు. తండ్రి చేసిన పని లక్ష్మికి ఏమీ అర్థం కాలేదు. అమ్మని చంపింది ఆ ఎద్దు, మరి నాన్న ఎందుకు నన్ను తిడుతున్నారు, కొడుతున్నారు? నేనేం చేశాను? అసలు అమ్మ లేకుండా నేను మాత్రం ఉండగలనా? నాన్న ఎందుకు ఇంతగా మారిపోయారు? అమ్మ ఉండేటప్పుడు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవారు. ఇంతకీ నేను చేసిన తప్పేమిటి అని ఆలోచిస్తూ ఉండిపోయింది. సీతా శరత్ అన్యోన్య దంపతులు. వారి ముద్దుల కుమార్తె లక్ష్మి. ఆ సంసారంలో ఎప్పుడూ చిన్న పోట్లాటైనా జరిగేది కాదు. ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్ళు. శరత్కు సీత అంటే ఎక్కువ ఇష్టం. ఆమెను వదిలి ఉండేవాడు కాదు. తన ప్రాణపదమైన సీత చనిపోవడంతో అందుకు కొంత కారణమైన తన కూతురు లక్ష్మిని అసహ్యించుకోసాగాడు. ఆ ఇంట్లో అన్ని కార్యక్రమాలు ముగిశాయి. ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులు అందరూ వెళ్ళిపోయారు. లక్ష్మి తండ్రితో మాట్లాడాలని శతవిధాలా ప్రయత్నించింది. కానీ శరత్ భార్య మీద ప్రేమతో కన్న కూతురుని గమనించడం లేదు. ఆ రోజు లక్ష్మి పుస్తకాల సంచి తగిలించుకొని, నాన్నా, అమ్మ పోయాక నేను బడికి వెళ్ళలేదు. ఈ రోజు నుండి బడికి వెళ్తాను అంటూ భయంగా అంది. నువ్వెక్కడైనా చావు, నాకెందుకు? బంగారం లాంటి నీ తల్లిని పొట్టన పెట్టుకున్నావు. నువ్వు బ్రతికి ఉండి ఎవరిని సాధించాలి? నా కంటి ముందు నిలవకు, పో అంటూ లోపలికి వెళ్ళాడు. మర్నాడు తెల్లారగానే శరత్ నిద్రలేచి బయటకు వెళ్ళి కాఫీ తాగి వచ్చాడు. ఇంట్లో కూతురికి కాఫీ ఇవ్వాలన్న జ్ఞానమైనా లేదు అతనికి. తరువాత ఆ అమ్మాయి బడికి వెళ్తుంటే
ఏమైనా తిండి పెట్టాలన్న సంగతి కూడా మరిచాడు. మధ్యాహ్నం భోజనం క్యారియర్లో పెట్టి ఇవ్వాలని కూడా అతనికి గుర్తుకు రాలేదు. పాపం లక్ష్మికి అన్నీ తెలుసు, కానీ నాన్నని అడిగితే తిడతాడన్న భయంతో ఏమీ తినకుండా బడికి వెళ్ళిపోయింది. బడి ఇంటి నుండి చాలా దూరంలో ఉంది. అమ్మ ఉండగా ప్రతిరోజు తన తండ్రి సైకిల్ మీద తీసుకువెళ్ళి దిగపెట్టేవారు. తల్లి ప్రేమతో వీడ్కోలు చెప్పేది. కానీ ఈ రోజు నుండి తనకి దిక్కెవ్వరూ లేరు. ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు భరించవలసి వచ్చింది. అదే అమ్మ ఉంటే తన చేతితో చిన్న పని కూడా చేయనీదు. అమ్మా, ఎందుకమ్మా నన్ను వదిలి వెళ్ళావు? నువ్వు నా వల్ల చనిపోయావా? నాన్న ఎందుకు ఇంతగా మారిపోయారు? నువ్వు తిరిగి వచ్చేయమ్మా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనమ్మా మనసులో అనుకుని ఏడుస్తూ లక్ష్మి వెళ్ళసాగింది. లక్ష్మి నీరసంతో బడిని చేరుకుంది. అప్పటికే క్లాసు జరుగుతోంది. లక్ష్మి తెలివైన పిల్ల, చక్కగా చదువుకుంటుంది అని మాస్టర్కి కూడా తెలుసు. అందులో వాళ్ళ అమ్మ చనిపోయిందని, 10 రోజులు రాలేదని తెలిసి ఉన్నందువల్ల ఆలస్యానికి కారణం అడగకుండా లక్ష్మిని క్లాసులో కూర్చోనమన్నారు. మధ్యాహ్నమైంది. అందరు పిల్లలు తాము తెచ్చుకున్న భోజనం తినసాగారు. కానీ లక్ష్మి వద్ద ఏమీ లేదు. అందరూ తింటుంటే ఆ చిన్నారి మనసు వేదన పడసాగింది. ఆకలిని తట్టుకోలేకపోయింది. తిన్నగా క్లాసు గదిలోకి వెళ్ళి కుండలో ఉన్న చల్లని నీటిని 2 గ్లాసులు త్రాగి పుస్తకాలు తీసి చదువుకోసాగింది. 4 గంటలకు బడి వదలడంతో పిల్లలు సంతోషంతో ఇంటివైపు కేకలతో పరిగెత్తసాగారు. కానీ లక్ష్మికి ఇంటికి వెళితే సంతోషమెక్కడిది? బడిలోనే మనసుకు కొంత తృప్తి ఉంది. అయినా వెళ్ళక తప్పదుగా. విచారంతో ఇంటివైపు నడిచింది. లక్ష్మి ఇల్లు చేరి చూడటంతో తలుపుకు తాళం వేసి ఉంది. తండ్రి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ నుంచి వచ్చేవారు. ఆయన వచ్చేదాకా వేచి ఉంది. ఇంటి అరుగు మీద కూర్చుని హోంవర్క్ చేసుకోసాగింది. ఉదయం నుండి తిండి తిననందున రాసుకుంటూ అలాగే నిద్రలోకి జారుకుంది. 7 గంటలకు ఇంటికి వచ్చిన శరత్ అరుగు మీద పడుకుని ఉన్న లక్ష్మిని చూసి ఏమాత్రం కనికరం చూపకుండా తలుపులు తెరిచి లోపలికి వెళ్ళిపోయాడు. చాలాసేపటికి ఏదో చప్పుడు కావటంతో మెలకువ వచ్చిన లక్ష్మి ఇంటి తలుపులు తెరిచి ఉండడం చూసి లోపలికి నడిచింది. వంటగదిలో శరత్ వంట చేసుకున్నాడు. తిన్నగా తండ్రి వద్దకు వెళ్ళింది. ఏం కావాలి? నీ దరిద్రపు గొట్టు ముఖాన్ని నాకు చూపవద్దన్నానా? పో అవతలికి అని అరిచాడు. లక్ష్మి భయంతో ఏడుస్తూ, నాన్న, తెల్లవారి నుండి ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది నాన్న అంది. నీ కళ్ళెబొల్లి మాటలకు ఏడుపులకు నేను కరగను. ఆనందంగా కాలం గడుపుతున్న నేను నీ మూలంగా ఆఫీస్ పని అలా ఉంచి ఇంటి పనికి వంటవాడినయ్యాను. మీ అమ్మని సంతోషంతో పైకి పంపావు. ఇక నన్ను పంపితే నువ్వు హాయిగా ఉండొచ్చు అని విసుక్కున్నాడు. ఆ ముల్లుల్లాంటి మాటలు ఆ పసిహృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి. లక్ష్మికి రోషం వచ్చింది. ఛీ, ఇక చచ్చినా పర్వాలేదు, కానీ నాన్నని తిండి అడగకూడదు అని మనసులో అనుకుంటూ పక్క గదిలోకి వెళ్ళింది. ఈ చేతగాని రోషాలకేం కొదవలేదు అంటూ శరత్ వంట చేయసాగాడు. పక్క గదిలో ఉన్న లక్ష్మికి అంతకుముందు తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. కొన్ని నెలలకు ముందు లక్ష్మి బడి నుండి ఇంటికి రావడంతోనే సీత చాక్లెట్లు ఇస్తూ, లక్ష్మి, నువ్వు అదృష్టవంతురాలివమ్మా. నువ్వు పుట్టిన వెంటనే నాన్నకు ప్రమోషన్ వచ్చింది. నీ పుట్టినరోజున నీ పేరు మీద నాన్న తీసిన లాటరీ టిక్కెట్కు 10,000 రూపాయలు వచ్చిందట. నీకు ఏం కావాలో చెప్పు, కొనిపెడతాను అంది. అమ్మా, నాకు ఏమీ వద్దు. ఎప్పుడు నాన్న నువ్వు నన్ను చక్కగా చూసుకోవాలి అన్నది లక్ష్మి. సీత ఆనందంతో లక్ష్మిని దగ్గరికి తీసుకుని, నువ్వు నా బంగారు లక్ష్మివి, ఈ ఇంటి అదృష్ట దేవతవి, నిన్ను వదిలి నేను ఉండలేను అంటూ మొహం మీద ముద్దుల వర్షం కురిపించింది. ఆ దృశ్యం తన కళ్ళెదుట లక్ష్మికి గుర్తుకు రావటంతోటే ఆమెకు తెలియకుండా కళ్ళ నుండి నీరు
ధారాపాతంగా కారసాగాయి. అమ్మా, నన్ను వదిలి ఉండలేనని ఇప్పుడు ఎంతో దూరంగా వెళ్ళిపోయావా? నన్ను నీ దగ్గరికి తీసుకుపోమ్మా, నేనిక్కడుండలేను అని మనసులోనే వేడుకోసాగింది. ఏదో శబ్దంలో కల చెదిరి లక్ష్మి కళ్ళు తెరిచింది. ఎదురుగా నాన్న నిలబడి ఉన్నారు. రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడు నిద్రేనా? ప్రతిదానికి నిన్ను వేడుకోవాలా? లోపలికి వెళ్ళి ఉన్నది తిని పాత్రలన్నీ శుభ్రంగా కడిగిరా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. లక్ష్మికి తండ్రి మీద ఎనలేని కోపం వచ్చింది. దాంతోపాటు రోషం కూడా పెరిగింది. ఛీ, ఈ తిండి తినకూడదు, నేను ఇలాగే చచ్చిపోవాలి అని మనసులో అనుకుంది. కానీ పాత్రలన్నీ కడిగి పెట్టమన్నాడు కదా, లేకపోతే తిడతాడు. అందువల్ల పాత్రలు కడగడానికి వంటగదిలోకి వెళ్ళింది. చిన్న పాత్రలో కొంచెం అన్నం ఉంది. మిగిలిన పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి. అన్నాన్ని చూడటంతో ఆ చిన్నారిలో అంతవరకు నిద్రాణంలో ఉన్న ఆకలి మేల్కొంది. ఆ సమయంలో రోషం, కోపం అన్నీ అణిగిపోయాయి. ఆకలి బాధకి తట్టుకోలేక అన్నాన్ని ముద్దలు చేసుకుని తినసాగింది. అన్నం చాలా కొద్దిగా ఉంది, ఆకలి చాలా ఎక్కువగా ఉంది. అయినా ఆకలి తీర్చుకుని పాత్రలన్నీ కడిగిపెట్టింది. అంతకుముందు తాను ఒకనాడు రాత్రిపూట భోజనం చేయకుండా పడుకుంటే తల్లి తనని లేపి తాను వద్దన్న రకరకాల కథలు, కబుర్లు చెబుతూ కడుపు నిండా అన్నం పెట్టి నిద్రపుచ్చేది. కానీ ఈరోజు తాను కావాలన్నా అన్నం లేదు, ఆ పైన అమ్మా లేదు, తనని గమనించేవాళ్ళు లేరు అంటూ లోపల మదనపడసాగింది. వంటగదిలో నుండి లక్ష్మి బయటకు వచ్చి చూసింది. అప్పటికే వీధి తలుపులు గడియవేసి తండ్రి నిద్రపోతున్నాడు. తనకి సవితి తల్లి ఉంటే కూడా తన బ్రతుకు ఇంత నరకంలాగా ఉండదు. ఛీ, నాన్న ఉండి ఏం ప్రయోజనం అని ఆ లేత మనసు బాధపడుతూ పడుకుంది. మరునాడు లక్ష్మి బడికి వెళ్ళడానికి బయటకు వచ్చింది. అంతలో లాటరీ టికెట్ అమ్ముతున్న తాత, లక్ష్మి ఇటురా అని పిలిచాడు. లక్ష్మి అతని వద్దకు వెళ్ళింది. లక్ష్మి, మీ నాన్న పెడుతున్న బాధలు నేను చూస్తున్నాను. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివి, నిన్ను నష్టజాతకురాలువని తిడుతున్నాడు మీ నాన్న. అతను మీ అమ్మ పోయినప్పటి నుండి అలా మారిపోయాడు. నువ్వు మహాలక్ష్మివని నిరూపించాలి. నా వద్ద ఒక టికెట్ తీసుకో, నీకు తప్పక 1,00,000 రూపాయల బహుమతి వస్తుంది అన్నాడు. లక్ష్మి నవ్వుతూ, తాత, నేను నష్టజాతకురాలిని. ప్రతిరోజు మా నాన్న తిడుతున్నాడు. నువ్వు 1,00,000 రూపాయలు వస్తుందని చెప్తున్నావు. నాకు అదృష్టం ఉంటే ఇన్ని కష్టాలు పడవలసి వచ్చేదాన్నా అంది. నా మాట విను. ఇంతకుముందు మీ నాన్న నీ పేరుతో తీసిన టిక్కెట్కు బహుమతి వచ్చింది. ఒక్క టిక్కెట్ తీసి చూడు, నీకు బహుమతి వస్తే మీ నాన్న మారిపోతాడు అన్నాడు. ఆ మాటలకు లక్ష్మి మనసులో ఆశ చిగురించింది. తనకి తండ్రితో ముందులా హాయిగా ఉండాలన్న ఆశ కలిగింది. అందువల్ల ఇంటికి వెళ్ళి తన వద్ద ఉన్న రూపాయి తీసుకొచ్చి ఒక టిక్కెట్ తీసుకుని బడికి వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రం లక్ష్మి బడి నుండి ఇంటికి రావటంతోటే వర్షం మొదలైంది. శరత్ అప్పటికి ఇంకా ఇంటికి రాలేదు. అందువల్ల లక్ష్మి అరుగు మీద కూర్చుని వర్షాన్ని చూడసాగింది. 6 గంటలకు శరత్ వర్షంలో ముద్దగా తడిసి ఇంటికి వచ్చాడు. లక్ష్మితో ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళి తల తుడుచుకోకుండా బట్టలు మార్చుకొని పని చేసుకోసాగాడు. ఇది వరకు నాన్న వర్షంలో తడిసి ఇంటికి వస్తే అమ్మ తల తుడుచుకోమని టవల్ ఇచ్చి వేడివేడి కాఫీ ఇవ్వడం లక్ష్మికి గుర్తుకు వచ్చింది. తల సరిగ్గా తుడుచుకోకపోతే జ్వరం వస్తుంది కదా. కానీ ఆ పసికందుకు నాన్నకి ఆ మాట చెప్పడానికి ధైర్యం చాలలేదు. అందువల్ల అలాగే ఉండిపోయింది. మర్నాడు లక్ష్మి ఆలస్యంగా నిద్రలేచింది. వంటగదిలో నాన్న ఉన్నట్లు అలికిడి లేదు. ఆశ్చర్యపోతూ తండ్రి గది వద్దకు వెళ్ళి చూసింది. శరత్ ఇంకా నిద్రపోతున్నాడు. బాగా అలసిపోయినట్టున్నాడు. ఆలస్యంగా నిద్రలేస్తాడేమోనని లక్ష్మి తన పనులు చేసుకోసాగింది. 8 గంటలయింది. అప్పటికి నాన్న లేవకపోవటంతో లక్ష్మి భయంతో దగ్గరకు వెళ్ళి తలను తాకి చూసింది. ఎంతో వేడిగా ఉంది. బాగా జ్వరంతో ఉన్నట్టుంది.
లక్ష్మికి ఏం చేయాలో తెలియలేదు. రాత్రి వర్షంలో తడవడం వల్ల జ్వరం వచ్చిందని తెలుసుకుంది. మరి డాక్టర్ రావాలి కదా, డాక్టర్ ఎక్కడుంటారో తెలియదే తనకు. ఇంతవరకు తాను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు. కొంతసేపు ఆలోచించి చివరికి 3వ ఇంటి పంకజం ఇంటికి వెళ్ళి ఆమె సహాయంతో ఒక డాక్టర్ని ఇంటికి తీసుకువచ్చింది. డాక్టర్ శరత్కి ఇంజెక్షన్ ఇచ్చి కొన్ని మాత్రలు ఇచ్చి వెళ్ళిపోయాడు. తరువాత శరత్ నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న పంకజంని చూసి ఆశ్చర్యపోయాడు. పంకజం జరిగినది వివరంగా చెప్పి, శరత్, నువ్వు లక్ష్మిని ఎంత అసహ్యించుకున్నా నీ మీద దానికెంత ప్రేమ ఉందో అర్థం చేసుకో. లక్ష్మి నాకు నీ జ్వరం సంగతి చెప్పకపోతే నీ గతి ఏమయ్యేది? భార్య మీద ప్రేమతో కన్న కూతురుని అసహ్యించుకునేవారు ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఇకనైనా నీ కూతురిని బాగా చూసుకో. లక్ష్మి నీ ఇంటి మహాలక్ష్మి అని చెప్పి వెళ్ళిపోయింది. శరత్ ఏమీ మాట్లాడలేకపోయాడు. కానీ అతని మనసులో తాను ఏదో తప్పు చేస్తున్నాడేమోనన్న భావం కలిగింది. అంతలో అతని దృష్టి గదిలో ఉన్న భార్య సీత ఫోటో మీద పడటంతో కూతురి మీద భావం మంచులా కరిగిపోయింది. ఛీ, నీ వల్ల నా సీతని పోగొట్టుకున్నాను. నువ్వు నా ఇంటికి లక్ష్మి కాదు, నాకు దాపరించిన శని అని మనసులో తిట్టుకున్నాడు. 2 రోజుల తరువాత శరత్ ఆఫీస్కి వెళ్ళాడు. మేనేజర్ అతన్ని పిలిచి, శరత్, నువ్వు చేస్తున్న పనులన్నిటిలోనూ చాలా తప్పులు దొర్లుతున్నాయి. నువ్వు సరిగ్గా జవాబు వ్రాయనందున మన దగ్గర ఖాతాదారుల కంపెనీలు వేరే వారి వద్దకు వెళ్ళిపోతున్నారు. నీ వల్ల మనకి చాలా నష్టం కలిగింది. ఇంకోసారి ఇలా జరిగిందంటే నీ ఉద్యోగం ఊడుతుందని తెలుసుకో అని బాగా తిట్టి పంపాడు. తన ఇంటి లక్ష్మిని కష్టపెట్టడం వల్ల తనకి ఇంత కష్టం వస్తుందని ఆ మూర్ఖుడు తెలుసుకోలేకపోయాడు. సాయంత్రం శరత్ ఇంటికి రావటంతోనే ఎదురింటి రాజారావు వచ్చి అందమైన గౌన్ ఇచ్చి, శరత్, క్రిందటి నెలలో నేను ఢిల్లీకి వెళ్తుంటే నీ భార్య 200 ఇచ్చి మంచి గౌన్ తీసుకురమ్మంది. కానీ నేను వచ్చేటప్పటికి పాపం ఆమె లేకుండా పోయింది. అయినా ఇది మీ పాపకి కదా, నేను తర్వాత కలుస్తాను అని ఇచ్చి వెళ్ళిపోయాడు. అంతటినీ దూరం నుండి చూస్తున్న లక్ష్మి, ఆహా, ఆ గౌన్ ఎంత అందంగా ఉంది. ఈ నెలలో నాకు రాబోతున్న పుట్టినరోజు పండుగ కోసం అమ్మ ముందుగా ఏర్పాటు చేసి ఉంది. అమ్మా, ఎంత మంచిదానివమ్మా. నువ్వు ఉన్నంతకాలం నీ గొప్పతనం నాకు తెలియలేదు. ఇప్పుడు నువ్వు లేవు, నేను రమ్మన్నా రానంత దూరంలో ఉన్నావు అని అనుకుంటూ నాన్న వద్దకు వెళ్ళింది. ఏం కావాలి? కటువుగా అడిగాడు తండ్రి. ఉదయం మేనేజర్ తనని తిట్టిన తిట్లు కూతురి మీద చూపిస్తున్నాడు. గౌను నాకు కదా, ఈ నెలలో నా పుట్టినరోజు వస్తుంది కదా నాన్న అన్నది. దరిద్రపు దానికి అంత అందమైన గౌన్ కావాల్సి వచ్చిందా? ఏం అక్కర్లేదు అంటూ గౌనుని అటక మీదకి విసిరేశాడు ఆ రక్కసుడు. లక్ష్మి ఏడుస్తూ వెళ్ళిపోయింది. మర్నాడు శరత్ ఆఫీస్లో పనిచేస్తుండగా తన కోసం ఎవరో వచ్చారని ప్యూన్ చెప్పటంతో పనిని వదిలి బయటికి నడిచాడు. శరత్ బయట ఉన్న రామ్లాల్ని చూడటంతో నీరు కారిపోయాడు. 6 నెలల క్రిందట తాను కంపెనీ డబ్బు 25,000 సొంతానికి వాడుకున్నాడు. దానిని తిరిగి సర్దలేకపోయాడు. కొత్త మేనేజర్ రావడంతో ఆయన డబ్బు వివరాలు అడగడంతో శరత్ భయపడి అసలు సంగతి తెలిస్తే తాను బయటికి వెళ్ళవలసి వస్తుందని భయంతో తన ఇంటి దస్తావేజులు రామ్లాల్ వద్ద కుదువపెట్టి డబ్బు తీసుకొని కంపెనీలో సర్దేశాడు. ఆ తరువాత నెలలు గడిచినా శరత్ రామ్లాల్ వద్దకు వెళ్ళలేదు. వడ్డీ డబ్బు పైసా కూడా కట్టలేదు. అసలు ఆ సంగతి పూర్తిగా మర్చిపోయాడు. శరత్ సాబ్, నన్ను మర్చిపోయావా? 6 నెలలు గడిచాయి, వడ్డీ కట్టలేదు, నన్ను మోసం చేస్తావా అని అడిగాడు. శరత్, రామ్లాల్, నేను అటువంటి వాడిని కాదు. ఇంకో 4 రోజులు గడువు ఇవ్వు, అంతా పూర్తిగా కట్టేస్తాను అన్నాడు. నీ మాటల మీద నాకు నమ్మకం లేదు. వారం రోజులు గడివిస్తాను. అంతలో అసలు వడ్డీ అంతా ఇవ్వాలి, లేదా నీ ఇంటిని వేలం వేసి నా డబ్బు రాబట్టుకుంటాను. తరువాత బాధపడి ప్రయోజనం ఉండదు అంటూ రామ్లాల్ కోపంతో వెళ్ళిపోయాడు. శరత్ అంత డబ్బు వారం రోజుల్లో ఎలా సంపాదించగలను అని ఆలోచిస్తూ పని చేసుకోసాగాడు. తన స్నేహితులని అప్పు అడిగాడు. కానీ
అంత పెద్ద మొత్తం వారం రోజులలో దొరకటం చాలా కష్టమని చెప్పారు. శరత్కి పని చేయడానికి మనసు ఇష్టపడలేదు. అతని ఆలోచన అంతా ఇంటి మీదే ఉంది. వారం రోజులలో తాను డబ్బు ఇవ్వకపోతే రామ్లాల్ చెప్పినట్లు ఇల్లు వేలం వేస్తాడు. అందరి ముందు తాను అవమానం పాలవ్వవలసి వస్తుందని వేదన పడసాగాడు. సాయంత్రం మేనేజర్ శరత్ని పిలిచి ఫైల్ ఇచ్చి, శరత్, ఇందులో కాగితాలన్నీ చిందరవందరగా ఉన్నాయి. రేపు ఆదివారం, నువ్వు ఇంట్లో తీరికగా వీటిని సరిచేసి తీసుకురా. జాగ్రత్త, ఇది చాలా ముఖ్యమైన ఫైల్ అని చెప్పి అతని చేతికి ఇచ్చాడు. తాను బాధలో ఉన్నప్పుడు ఇంటికి తీసుకువెళ్ళి పని చేయమంటున్న మేనేజర్ని చూసి శరత్కి ఒళ్ళు మండింది. కానీ ఏం చేయగలడు? కోపం దిగమింగుకుని వెళ్ళిపోయాడు. మరునాడు శరత్ ఆఫీస్ నుండి తెచ్చిన ఫైల్ కాగితాలు సరిచేయసాగాడు. ఆ సమయంలో ప్రక్క గదిలో లక్ష్మి తన స్నేహితురాలు రమతో ఆడుకుంటోంది. అంతలో ఎవరో పిలవడంతో శరత్ తన పనిని వదిలి బయటకు వెళ్ళాడు. ఫైల్ సరిగ్గా కిటికీ పక్కన ఉండడం వల్ల, గాలి వేగంగా వీచడం వల్ల అందులోని కాగితాలన్నీ ఎగిరి నేల మీద పడిపోయాయి. అది గమనించిన లక్ష్మి, రమా, మా నాన్న పెట్టిన కాగితాలు కింద పడి ఉన్నాయి. నాన్న చూశారంటే నన్ను తిడతారు. నేను వాటిని సరిచేసి వస్తాను అంటూ వెళ్ళి కాగితాలు తీయసాగింది. శరత్ కోసం అతని స్నేహితుడు రహీం వచ్చాడు. ముందు రోజు శరత్ అతన్ని అప్పు అడిగినప్పుడు ఉదయం ఇంటికి వచ్చి ఇస్తా అన్నాడు. శరత్ ఆశతో ఫైల్ సంగతి మరిచి బయటకు వెళ్ళాడు. కానీ అతను డబ్బు దొరకలేదని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో శరత్ నీరు కారిపోయాడు. అతని సంతోషం దిగజారిపోయింది. విచారంతో ఇంట్లోకి నడిచాడు. ఎదురుగా లక్ష్మి ఫైల్లోని కాగితాలు తీయడం అతని కంట పడింది. ఆ సమయంలో అక్కడ ఏం జరిగి ఉంటుందో ఊహించలేకపోయాడు. అప్పు దొరకలేదన్న బాధ అటుండగా, ఎదురుగా తాను చూస్తున్న దృశ్యానికి అతనిలో చెప్పరాని కోపం రగలసాగింది. ఎదురుగా ఉన్నది కన్న కూతురన్న సంగతి మరిచాడు. ఆఫీస్ ఫైల్లోని కాగితాలన్నీ క్రింద పడేస్తావా? నీకెంత అహంభావం అంటూ దగ్గరకు వెళ్ళి చాచి లక్ష్మి చెంప మీద బలంగా కొట్టాడు. అంత పెద్ద దెబ్బ చిన్నారి లేత చెంప తట్టుకోలేకపోయింది. అంతేకాదు, లక్ష్మి ఎగిరి గోడకు కొట్టుకొని అలాగే మూర్ఛపోయింది. అంతలో ప్రక్క గదిలో నుండి రమ పరిగెత్తుకు వచ్చి, అంకుల్, అనవసరంగా లక్ష్మిని కొట్టారు. మీరు వదిలిపెట్టిపోయిన ఫైల్లోని కాగితాలు గాలికి కిటికీ నుండి ఎగిరి క్రింద పడిపోవటంతో పాపం లక్ష్మి వాటిని సరిచేయాలని క్రింద నుండి తీస్తోంది. అంతలో మీరు చాలా తొందరపడ్డారు అన్నది. అంత చిన్నపిల్ల అలా చెప్పడంతో శరత్కి కొండ మీద నుండి క్రింద పడిపోయినంత పని అయింది. అతనిలోని కోపం పూర్తిగా చల్లారింది. మొట్టమొదటిసారిగా అతని మనసు ఆలోచించసాగింది. నేను తప్పు చేశానా? కన్న కూతురిని చూడకుండా ఎంత పెద్ద దెబ్బ కొట్టాను. ఇంతవరకు భార్య మీద మమకారంతో లక్ష్మిని అసహ్యించుకున్నాను. ఇప్పుడు తాను చేయని పనికి అన్యాయంగా కొట్టాను. ఛీ, నేనెంత నీచుణ్ణి! నాకు జ్వరంగా ఉన్నప్పుడు ఎంత సహాయం చేసింది లక్ష్మి. తను చేసిన మంచి అప్పుడు నాకెందుకు తెలియలేదు? నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. కన్న కూతురిని అసహ్యించుకునే తండ్రి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా అని మనసులో వేదన పడుతూ లక్ష్మి వద్దకు వెళ్ళి మొహం మీద నీళ్లు చిలకరించాడు. కానీ లక్ష్మికి మెలకువ రాలేదు. తలకు బాగా దెబ్బ తగలడం వల్ల రక్తం కారసాగింది. శరత్ అది చూడడంతో భయం వేసింది. వెంటనే లక్ష్మిని తీసుకుని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్ళాడు. సమయానికి డాక్టర్ అక్కడ లేరు. అందువల్ల నర్సు లక్ష్మికి దెబ్బ తగిలిన చోట మందు వేసి కట్టుకట్టింది. అంతలో అక్కడికి డాక్టర్ వచ్చి, శరత్, ఏమిటిలా వచ్చావు? అమ్మాయికి ఏమైంది అన్నాడు. లక్ష్మికి దెబ్బ ఎలా తగిలిందో చెప్పడానికి శరత్ సిగ్గుపడ్డాడు. ఏదో అబద్ధం చెప్పి అక్కడి నుండి ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చిన కొంతసేపటికి లక్ష్మి మెల్లగా మూలగసాగింది. శరత్ ఆతృతతో, లక్ష్మి, కళ్ళు తెరిచి చూడమ్మా, నేను మీ నాన్నని అని మెల్లగా అన్నాడు. లక్ష్మి మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా నాన్నని చూడటంతో, నాన్న, నేనేం చెయ్యలేదు, మరీ అంది. లక్ష్మి, నా బంగారు తల్లి, అంతా నాకు తెలుసు. ఇన్ని రోజులు ఏదో తెలియని ఆవేశంతో
నిన్ను అసహ్యించుకున్నాను అంటూ శరత్ ఏడవసాగాడు. తండ్రి ఏడవడం చూసి లక్ష్మి ఆశ్చర్యపోతూ చాలా రోజులైనాక తండ్రి తనకు దగ్గరగా వచ్చి మంచిగా మాట్లాడడం చూసి మనసులో సంతోషపడింది. అంతలో లాటరీ టిక్కెట్లు అమ్మే తాత వచ్చి ఇంట్లో దృశ్యాన్ని చూసి, శరత్, ఇంతలో ఎలా మారావయ్యా? నీ లక్ష్మి నీ ఇంటికి మహాలక్ష్మి అని నిరూపించింది. నీ కూతురు కొన్న టిక్కెట్కు 1,00,000 రూపాయలు బహుమతి వచ్చింది. దీంతో నీ కష్టాలు గట్టెక్కుతాయి. ఆ రామ్లాల్ అప్పు తీర్చేయవచ్చు. ఇక మీదైనా నీ కూతురి బాగా చూసుకో అని అన్నాడు. శరత్ విచారంతో, తాత, ఇన్ని రోజులు నా భార్య మీద ఉన్న ప్రేమ వల్ల ఆ ఘోరమైన దృశ్యాన్ని మర్చిపోలేకుండా నా కూతురికి అన్యాయం చేశాను. నాలో అంతటి రాక్షసత్వం ఎలా ప్రవేశించిందో తెలియలేదు. జరిగిందంతా తలుచుకుంటే నాకే సిగ్గేస్తుంది. ఈరోజు ఆ భగవంతుడే నా కళ్ళకు కప్పి ఉన్న తెరని తెరిపించాడు. ఇక నా చిట్టి తల్లి లేత మనసుకి అన్యాయం జరగదు అన్నాడు. అది విని తాత, లక్ష్మి, నువ్వు అదృష్టవంతురాలివమ్మా. లాటరీలో బహుమతితో పాటు పోగొట్టుకున్న తండ్రి ప్రేమను మళ్ళీ సంపాదించుకున్నావు. ఇక హాయిగా ఉండు తల్లి అని దీవించి వెళ్ళిపోయాడు. శరత్ సంతోషంతో లక్ష్మిని దగ్గరికి తీసుకుని, నువ్వు నిజంగా నా ఇంటి మహాలక్ష్మివి, నా కష్టాలు గట్టెక్కించిన దేవతవి. ఇన్ని రోజులు నిన్ను కష్టపెట్టినందుకు భగవంతుడు నన్ను శిక్షించాడు. ఇక నుండి మనం ఆనందంగా ఉందాం అన్నాడు. లక్ష్మిలోని లేత మనసు ఆనందంతో చిగురించింది. నాన్న, ఎప్పటికీ నువ్వు నా మీద ప్రేమతో ఉండటమే నాకు కావాల్సింది అని తండ్రిని గట్టిగా హత్తుకుంది. ఈ కథ మీకోసంలో ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా